భూపాలపల్లి అభివృద్ధి కోసం నియోజకవర్గంలోని ప్రజలు మళ్లీ మధుసూదనాచారి రావాలని కోరుకుంటున్నారని సిరికొండ వర్గీయులు అన్నారు. సిరికొండ లాంటి నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ మేరకు మంజునగర్లోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలోని సిరికొండ వర్గీయులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లా తెచ్చిన నాయకుడిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సంస్కృతి వారిదే అన్నారు. ఒక బీసీ నాయకుడైన సిరికొండ మధుసూదనాచారి జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. 26వ తారీఖు సిరికొండ మధుసూదనాచారి గారి తనయుడు సిరికొండ ప్రశాంత్ గారు భూపాలపల్లి కాన్ఫరెన్స్ ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతానికి రాక చాలా రోజులైంది. మీరు తప్పకుండా ఒకసారి మీరు రావాలి, మేము మా బాధలు మీకు చెప్పుకుంటాం, అందుబాటులో ఉండాలని కోరగా వారి కోరిక మేరకు వారు ఇక్కడికి వచ్చి 300-400 మంది కార్యకర్తలతోని సమావేశం అయ్యి మాట్లాడే క్రమంలో ఫస్టే చెప్పిర్రు, ఇక్కడ రాజకీయ ఇది వేదిక కాదు, దయచేసి మీరు అంటే మీకేమన్నా బాధ సాధకాలు ఉంటే మాకు చెప్పండి, నాతోటి కానీ మా నాన్నగారితో కానీ ఏదైనా మంచి చేయాలనేది మీకుంటే మేము తప్పకుండా మీకు సహకరిస్తాం, మీకు అందుబాటులో ఉంటామని వారు ముందే చెప్పి ఒకరొకరి మంచి చెడులు వాళ్ళ కుటుంబ బాధ సాధకాలు చెప్పుకునే క్రమంలో ఒక తల్లి మైకి తీసుకొని, అన్న నా భర్త మంచిగా లేడు, నా భర్త సాగు బతుకులో ఉంటే మీ నాన్న వచ్చి హాస్పిటల్కి వచ్చి 10 సార్లు వచ్చి నా భర్తను కాపాడిండు, తప్పకుండా మీరు ఈ ప్రాంతానికి మీ నాన్నగారు మీరు కానీ మాకు అందుబాటులో ఉండాలని ఆమె చెప్పుకుంటూ, నా తాలిబొట్టు కాపాడింది మీ నాన్నగారే, మీ నాన్నగారు తప్పకుండా మాకు మీరు మీ నాన్నగారు అందుబాటులో ఉండాలి, ఉంటేనే నాలాంటి వాళ్ళు చాలా మందికి అన్యాయం జరగకుండా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ తోని ఇక్కడికి వచ్చిన ఆ ప్రజలు కానీ నాయకులు కానీ మాట్లాడడం జరిగింది. వారి కోరిక మేరకు లాస్ట్ గా ఒక మాట అన్నారు, అమ్మ మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రాంతాన్ని జిల్లా చేసింది మన నాయకుడే, జిల్లా చేసిన నాయకుడు ఇక్కడికి రావాలని మీరు కోరుకుంటా ఉన్నారు కనుక తప్పకుండా మీ కోరిక మేరకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళ ఆలోచన మేరకిన అనడం జరిగింది. దానికి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్దేదో అంత భూకంపం వచ్చినట్టు ఆరాటపడి నిన్న ఒక నాయకుడు తల్లిపాలు దాగి రొమ్ముగుదే విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారని మాట్లాడినరు. 2001లో నేను టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు నేను రోడెక్కిన. 2001 నుంచి వెళ్ళి 2009 దాకా ఇక్కడ ఒక నాయకుడు కూడా లేడు. పోలీసు వాళ్ళు తీసుకుపోయినా, ఉద్యమాల సమయంలో పోలీసు వాళ్ళు తీసుకుపోయినా అన్నం పెట్టేటోళ్ళు లేరు, పిలిచేటోళ్ళు లేరు, తీసుకొచ్చేటోళ్ళు లేని క్రమంలో 2009లో సిరికొండ మధుసూదనాచారి గారు టికెట్ పట్టుకొని ఇక్కడికి వచ్చి 2009లో ఇక్కడ ప్రజలకు ఆయన తెలియకుండా కూడా మొత్తం ఈ ప్రాంతం మొత్తం తిరిగి ఓటమి పాలు అయినప్పటికీ కూడా 2009 నుంచి వెళ్ళి 2014 దాకా ఇక్కడ ఉండి అందరి బాగోగులు మంచి చెడులు ఇక్కడ ప్రాంతం ఏ విలేజ్ ఎంత ఇబ్బందులో ఉందని అన్ని సమస్యలు తీసుకొని 2014లో వారి ప్రజల స్ఫూర్తితోనే మళ్ళీ 2014లో గెలిచి 2014లో ఆయన 18 దాకా మళ్ళీ ఎలక్షన్ 19 దాకా ఏదైతే ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా తెచ్చింది అతను, ఇలా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మధుసూదనాచారి గారు, 100 పడకల హాస్పిటల్ కట్టిండు, మనం పార్కు కట్టిండు, మార్కెట్ కట్టిండు, ఇవాళ ఇన్ని విధాలుగా డెవలప్ చేసిన నాయకుడిని పట్టుకొని ఇవాళ ఏ విధంగా నువ్వు ఇక్కడ పోటీ చేస్తావని అనడం వారికే వదిలేస్తా ఉన్నాం, వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళు రాబోయే రోజులలో కూడా సిరికొండ మధుసూదనాచారి గారు ప్రజల మేరకు సర్వేలు ఉంటాయి, సర్వేల ఆధారంగా ఇక్కడ ఏ నాయకునికి మంచి ఉంటుందో ప్రజలు ఆదరిస్తారో తప్పకుండా వారికే టికెట్ ఇస్తారు. వారి టికెట్ ఇచ్చిన మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారికి మేము పార్టీ పరంగా మేము పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియజేస్తాము. రమణారెడ్డి వర్గీయులు రమణారెడ్డి సలహా మేరకు వాళ్ళు మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్య విషయానికి వస్తే కొన్ని విషయాలు మీ ముందు ఉంచుదామని అనుకుంటున్నాం. ఒకటి, పరకాల, ములుగు, భూపాలపల్లికి తేడాల గురించి. మనం కూర్చున్న ప్లేస్ ఒక 20 ఏళ్ల కింద ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లున్నది, మడికొండ నుంచి వెళ్ళి అజంజాయి మిల్లు వరకు ఎంత పొడుగైతే ఉందో, కాజీపేట కాదు మడికొండ నుంచి వెళ్ళి ఇక్కడ మైలారం నుంచి వెళ్ళి భూపాలపల్లి బాంబులగడ్డ వరకు గొలుసు కట్టుగా సిటీ అయింది. ఆ సిటీ కావడానికి కారణం ఎవరు? ఒకటే, ఇంత తక్కువ సమయంలో ఆ ములుగు ఇప్పటికీ నేను చిన్నతనం నుంచి వెళ్ళి చూసే ములుగు ఎట్లుంది, నేను చిన్నతనం చూసే పరకాలు ఎట్లున్నది, నేను చిన్నతనం చూసి మనమందరం ఈ ప్రాంతంలో మెదిలినోళ్ళము, ఇప్పుడు భూపాలపల్లి ఎట్లున్నది, ఈ భూపాలపల్లి ఇట్లా ఉండడానికి కారణం ఎవరు? మరి ఆయనకి ఏం స్వార్థం ఉన్నది? ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎవరి పార్టీలకు ఎవరు పోయినరు? ఆయన ఆ రోజు రామారావు గారితో ఉన్నారు, ఈ రోజు కేసీఆర్ గారితో ఉన్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ విడగొట్టిన రోజులలో కూడా రామారావు గారితో ఉన్నాడు. ఆయన ఎప్పుడు పదవుల కోసమో ఆయన స్వార్థం కోసమో పోయిన వ్యక్తి కాదు మధుసూదనాచారి. ప్రజలంతా ఈ ఏరియాలో చాలా చైతన్యవంతమైన ప్రజలు, అన్ని గమనిస్తూ ఉంటారు. 3 నాయకులను కూడా చూసిండ్రు, తేడాలు కూడా చూసిర్రు, వాళ్ళను ఇక తెలుసుకున్నారు, వాళ్ళు ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు జరగబోయే యుద్ధం ఎట్లుంటుంది అనేది వాళ్ళు చూపిస్తారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు చైతన్యం ఉన్నది, తెలివి ఉన్నది, ఈ ప్రాంత ప్రజలు అమాయకులు ఏం కాదు. కాకపోతే
ఎవరేందో అని మోసపోయారు రెండు సార్లు. సార్ ఆ మోసాన్ని కూడా స్వాగతించిండు. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇంతకుముందు రాజరెడ్డి అన్న చెప్పినట్టు ఒక్కరోజు కూడా మమ్మకు రాంగ్ గైడ్ చేయలే. ఆ మనిషికి టికెట్ వచ్చింది, మనము మేలు చేయకున్నా కీడు చేయొద్దు, ఎక్కడ కూడా మన పార్టీ గురించి చెడుగా మాట్లాడొద్దని మాకు సూచన చేసిండు గొప్ప నాయకుడు. ఒక్క మనిషి అన్న చిన్నగా ఏదన్నా లిటికెంట్ మాట మాట్లాడితే మాకు అర్థం కాదా? జ్ఞానం లేదా మాకు? కార్యకర్తలు అంటే ఒక నిబద్ధతతో ఉండే కార్యకర్తలు ఉండాలి. చెంచా కొట్టే కార్యకర్తలలాగా ఏది పడితే అదే మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సొంత తెలివితో మాట్లాడాలి. వాళ్ళు రాసి ఇచ్చిన దాన్ని పట్టుకొని మాట్లాడడం కాదు. అసలు ఇక్కడ ఏం జరిగిందని మొన్న ప్రశాంత్ మీటింగ్ పెడితే ఏమైంది? మా నాయకుని కొడుకు ఇక్కడ మీటింగ్ పెట్టిండు. ఏం పెట్టిండు? 500 మందితో మీటింగ్ పెట్టిండు. తెల్లారి వరకే వంటలు అయినాయి. ముందు పెట్టుకున్న షెడ్యూల్ అది. తెల్లారి వరకే వంటలు అయింది. ఇక్కడ వచ్చి కూర్చుండే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాగాలేరు అని వల్ల సైలెంట్గా ఉండి 10 నిమిషాలల్లో ఆయన మాట్లాడి క్లోజ్ చేసిండు. అందరికి అన్నాలు అండినారు కదా, మరి దూర ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చిండ్రు, ఈ భూపాలపల్లి నలుమూల నుంచి వెళ్ళి వచ్చారు కదా అని చెప్పి క్లోజ్ చేసిండు. అక్కడ ఏ ఒక్క వ్యక్తినన్నా ఉద్దేశించి మాట్లాడా? అరే ఒక బీసీ క్యాండిడేటు ఈ భూపాలపల్లికి నిర్మాణం చేసినాడు. భూపాలపల్లి పేరు ఉండంగా దానికి ఒక తోక తలిగించి జయశంకర్ సార్ అనే ఒక గొప్ప నాయకుని పేరు పెట్టి ఈ భూపాలపల్లి ఒక బస్సు ఎక్కాలంటే ఆ భూపాలపల్లి బయలుదేరిన బస్సు పరకాలకు అటుకనే ఇట్లా 1 సెకండ్ ఆగి వెళ్ళిపోతుంది. ఆడున్న 5-6 ఉంటే తనుకొని వెళ్ళిపోతుంది. భూపాలపల్లి ఎంత ఉన్నది పరిస్థితి, పరకాల పరిస్థితి ఎట్లున్నది, ములుగు పరిస్థితి ఎట్లున్నది, అసలు ఏం చూస్తారు జనాలు? అన్ని వాడిని గమనిస్తూ ఉన్నారు. ఇదన్నీ ఒక కేసీఆర్ గారితో ఉండి వారు ఒక గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ప్రజలకు కావాల్సిన అడగలేని ఇచ్చిండ్రు కదా. అటువంటి నాయకుని ఓర్చుకోలేక నీకు శాతగాక, నీకు అభద్రత బాగుండి, నీకు భయమై, అరే మొన్న మీ జోలే రాలేదు, మీరు ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? మేము పెట్టుకునే హక్కు లేదా? ఈ ప్రాంతం కోసం కొట్లాడిన వ్యక్తికి మళ్ళీ నాకు టికెట్ వస్తుంది, మా నాన్నగారు లైన్లో ఉంటాడు, కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రజల అవసరాలు తీరుస్తామని మాట్లాడడం తప్పవుతుందా? అంటే భారత రాజ్యాంగంలో ఒక బీసీ క్యాండిడేట్ మాట్లాడడానికి హక్కు ఉండదా? అంటే భూపాలపల్లి అనేది వాళ్ళ సొంతమా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి SC ST సీట్లు ఉన్నాయి. ఇక్కడ భూపాలపల్లి అనేది ఒకటే సీటు కదా, అది జనరలే కదా. ఆ జనరల్లో ఒక SC, ఒక BC, ఒక మైనార్టీ ఏ ఒక్క వ్యక్తి అన్నా నిలబడే ఛాన్స్ లేదా? జాగ్రత్త మాట్లాడాలి, ఎప్పుడైనా కానీ బాధ్యతతోటి మాట్లాడాలి. పార్టీలు ఏ పార్టీ నుండి ఏం మాట్లాడుతానో అభద్రతాభావం నీకున్నది. రేపు పోతానే అనుకుంటే పార్టీని నాశనం చేసి పోవడానికి కంకణం కట్టుకుంటే మాత్రం ఇక్కడ ఊకుంటాడు ఎవడున్నాడు. నువ్వు పోయేటోని పో, కానీ పార్టీని బస్టు పట్టించి పార్టీని నాశనం చేసి పోదామనే కుట్రతోటి ఉన్నావు నువ్వు. నీకు అభద్రత బాగున్నది. నేను అల్లు ఉంటే మంచిగా ఉన్నానే బాధ నీకు ఇప్పుడు కలిగింది. నేను ఇళ్ళకి ఎందుకు వచ్చినానే బాధ ఉన్నది నీకు. కాబట్టి పోతావచ్చు. పోయే ముందు పార్టీని నాశనం చేద్దామనో, నాయకులను క్రిటిసైజ్ చేద్దామనో, పెద్ద నాయకులను చిన్న చూపు చూసి మామూలు వాళ్ళతో మాట్లాడించి ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాట కనుక వాడని మాట్లాడితే రాబోయే రోజులలో ఇప్పుడు నోరు జారుతలేను. ఎందుకు జారుతలేనంటే వేరే పార్టీ మీద మాట్లాడతలేము, ఇదే పార్టీలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాం కనుక నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం. జాగ్రత్త మాట్లాడాలి. వాళ్ళు ఏం అడిగిల్లు అని అంటే, మీరు ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తాను చెప్పమని అడిగిల్లు. మేము ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తాం అనేది వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంత పెద్దగా కేటీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో, హరీష్ రావు గారి ఫోటో, మధ్యలో BRS అని పెద్ద పెద్ద అక్షరాలు, కారు బొమ్మ. వాళ్ళలాగా కడుపులోటి పెట్టుకొని బయటోటి మాట్లాడే సంస్కృతి మాకు లేదు కాబట్టి మేము అవి చెప్పలేదు. వాళ్ళకి అవి కనిపిస్తలేదా? ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలు మధుసూదనాచారి గారిని కోరుకుంటారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఏ విధంగానైతే అభివృద్ధి చెందినాయో అదే విధంగా అభివృద్ధి చెందాలి ఈ భూపాలపల్లినని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సర్వేల ఆధారంగా సర్వే రిపోర్టు ప్రకారం మా సార్ గారికి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలు గెలిపిస్తారు. ఇది క్లియర్. ఒక మహానాయకుడి మీద ఊరపిసుకంత అసొంటి విను. మధుసూదనాచారి అంటే నీకేం తెలుసు? రాష్ట్రాలను శాసించినటువంటి ముఖ్య నేతల దగ్గర ఒక క్రమశిక్షణతోని, ఒక నిబంధనతోని పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మధుసూదనాచారి గారు. అసొంటి నాయకుడిని పట్టుకొని నువ్వు అవహేళనగా మాట్లాడతాను, నీ స్థాయి ఎంత అని నేను అడుగుతాను. అంటే ఒక బీసీ నాయకుడు అనే కదా మీరు ఇట్లా మాట్లాడేది? ఏది పడుతుంది నోరున్నది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడు కాదు. మీలాగా అక్రమాస్తులు కూడా పెట్టలేదు. కొన్ని ఎకరాలు కబ్జా చేసుకుంటారు. మా నాయకుడు ఒక గజం స్థలం కూడా తీసుకోలేదు. అసొంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏ విధంగా మాట్లాడతారు? నిన్న హరీష్ రెడ్డి అంటాడు కదా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిని అని అంటారు. ఎవరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిళ్ళు? చీఫ్ విప్ ఇచ్చింది కాంగ్రెస్ నీకు. 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది, ఒకసారి ఎమ్మెల్యే చేసింది, ఒకసారి ఎమ్మెల్సీని చేసింది. ఏం తక్కువ చేసిందని నువ్వు తల్లిపాలు తాగి గుద్ది నువ్వు TRSలోకి వచ్చినావు? మీది ఆ సంస్కృతి, మీది ఆ చరిత్ర. మా నాయకుడు నమ్మిన పార్టీ కోసం స్వరంతో మాట్లాడిండు. మీరా మాట్లాడేది? అక్రమ వ్యాపారాలు చేసుకుంటా కోట్లు సంపాదించిండు. జిల్లా తెచ్చిన నాయకుడు ఆయన జిల్లా చేస్తే మీరు అక్రమ వెంచర్లు చేసి భూదందాలు చేసి సంపాదించిన చరిత్ర మీది. మీరు పల్లెలలో గుట్టలు కబ్జాలు చేసిండ్రు. అదే పల్లెలలో పల్లె నిద్రలు చేసి బాగోగులు తెలుసుకున్న నాయకుడు మా మధుసూదనాచారి గారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఏదైతే కాక్రోచ్ అనే
పదంతోని వాళ్ళ ఒక స్ఫూర్తిని ఎంచుకున్నారో అదే స్ఫూర్తిని, అదే కాక్రోచ్ స్ఫూర్తితోని మేము ఇక్కడ ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగుతాం.